అమ్మాయి నిర్జీవంగా పడటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రాణాలు తీసుకున్న విధానం కూడా ఇంత బ్రూటల్ గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే లాస్ట్ 5 years గవర్నమెంట్ లోని కూడా విచ్చలవిడితనం, గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, బాణభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్ని జరిగినాయి. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా ఎవరికి అనుమానాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్ గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. within 48 hours లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. దీనికి ఎక్కడా కూడా వాళ్ళు ఎవరు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం. అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి. అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి. ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి. అటువంటి కుటుంబం పోషించే అమ్మాయి ఈ రోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కుటుంబానికి మేమేదో డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి సిచ్యువేషన్ మేము కొనడం అనేది కాదు. డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా అమ్మాయికి భరోసా ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, ఎవరం కూడా తీసుకురాలేము. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే నేను హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ అందరూ కూడా గాంజా 80% నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం. ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. లాస్ట్ 5 సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు. పట్టణ హైదరాబాద్ లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గాంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు. అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబీకి అప్పచెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు, మైన్స్ కి సంబంధించి, శాండ్ కి సంబంధించి, లిక్కర్ కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది. వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్ గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మేము డెఫినెట్ గా ఎక్స్క్లూజివ్ గా గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ, గాంజా నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఈ 2 రోజుల అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీసీపీ గారితో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మేము ఒకటే చెప్తున్నా, బాధ్యతాయుతంగా మన బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కంపల్సరీగా గాంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని, బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేడం, ఇటీవల తీర ప్రాంతంలో అనేక మంది చనిపోతారు ఈ రోజు దాని మీద ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? కంపల్సరీగా అండి మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేమందరం కూడా అలర్ట్ చేస్తున్నాం. మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మెయిన్ ఏంటంటే గజ ఈతగాళ్ళు అందరూ కూడా ఉండాలి. ఇప్పుడు సిస్టమ్ ఏమైపోయిందంటే ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందో మాకు క్లియర్ కట్ గా తెలియట్లేదు. అసలు మెరైన్ పోలీసింగ్ పని చేస్తుందా, గజ ఈతగాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా పెట్టారా, వచ్చిన టూరిస్టులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అక్కడ డేంజర్ జోన్స్ ఏంటున్నాయి, సముద్రంలో డేంజర్ జోన్స్ ఉంటాయి కొన్ని, ఆ డేంజర్ జోన్స్ దగ్గర ఏదో సంథింగ్ ఒక కర్రలు పాతటమా లేకపోతే డేంజర్ జోన్ అని ఒక ఫ్లెక్సీ పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి. మరి 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఏమైందో ఎవరికి తెలియలే. మేము ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాం. ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారం కూడా మేము చేసాం.
కంపల్సరీగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఈ సీ కోస్ట్ ఏదైతే ఉందో ఆ సీ కోస్ట్ లో గానీ ఇటు గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ బ్యాచ్ కానీ ఇక్కడ అంతా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం.